సో మన డిలక్స్ థాలీ వచ్చింది చూడండి. ఇక్కడ నాన్ ఉంది, చికెన్ ఉంది, ఫిష్ ఉంది, దాల్ ఇవన్నీ ఉన్నాయి. సో జస్ట్ ఇప్పుడే మన ఇండియన్ రెస్టారెంట్, స్ట్రీట్ రెస్టారెంట్లో ఫుడ్ తిన్నాము. థాలీ డిలక్స్ థాలీ అంట. యావరేజ్ కంటే బిలో యావరేజ్, అది యావరేజ్ కూడా కాదు. ఇంకా మన సిప్ వెనకాల ఉంది. ఇప్పుడు మన మారిషియస్లో ఉన్నాం. చాలా ఎక్సైటింగ్గా ఉంది ఈరోజు. అండ్ సో హాయ్, వెల్కమ్ బ్యాక్. నేను మళ్ళీ మీ సాయి, తెలుసు కదా, యూరోపియన్ క్రూజిప్లో వర్క్ చేస్తూ ఉంటాను. ఇంకా మన సిప్ వెనకాల ఉంది. ఇప్పుడు మన మారిషియస్లో ఉన్నాం. చాలా ఎక్సైటింగ్గా ఉంది ఈరోజు. అండ్ మన ఫ్రెండ్స్ దీపక్ అన్న, సే హాయ్. హలో, వెల్కమ్ టు మారిషియస్. ఇంకొకరు కొత్త వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను. ఇతనే బాబు ఫ్రమ్ అదే మరి వైజాగ్. వైజాగ్ మనోడిది. ఎక్కడమ్మా? పోస్ట్ ఆఫీసా? ఎన్ఏడి నుంచి వచ్చాడు నాతో కలిపి సిప్లోకి. క్లైమేట్ ఇప్పుడిప్పుడే మబ్బుగా ఉంది, వర్షం పడబోతుంది. అయినా పర్లేదు, హ్యూమిడిటీ ఎక్కువ ఉంది. ఇగో మన కోసం ఒక బస్సు అయితే వెనక ఉంది రెడీగానా. మన సిప్ వాళ్ళు అరేంజ్ చేసిన బస్సు. ఇది ఎక్కి సిటీలోకి వెళ్దాం. సో ఇగో మన బస్సుదే, ఇది మన బస్సే. మారిషస్ ఒక మినీ ఇండియా అంటారు, ఎందుకంటే ఇక్కడ ఇండియన్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. 80% ఉంటారు ఇండియన్స్ ఇక్కడ. 80% ఇండియన్స్ ఉంటారంటే ఇక్కడ మారిషస్లోని. అందులోని మన తెలుగు వాళ్ళు, తమిళ వాళ్ళు, కన్నడ వాళ్ళు, గుజరాతీ, భోజ్పురి వాళ్ళు, వీళ్ళందరూ చాలామంది ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ. అందుకే అవన్నీ అఫీషియల్ లాంగ్వేజెస్, తెలుగు, తమిళ్, భోజ్పురి ఇవన్నీ. సో చూస్తున్నారు కదా, మన సిప్ వెనకాలే ఉంది. ఈరోజు 6 o'clockకి మళ్ళీ ఇక్కడ నుంచి మనం మారిషస్లో ఇంకొక పోర్ట్కి వెళ్తాం. సో ఈ మారిషస్ అనేది వెస్ట్ ఆఫ్రికాకి చాలా దగ్గరలో ఉంటుంది అనమాట. మడగాస్కర్ వెస్ట్ ఆఫ్రికాకి చాలా దగ్గరలో ఉంటుంది. సో చూద్దాం, ఇక్కడ ఏదో చిన్న చిన్న టౌన్స్ ఉన్నాయన్నమాట. మళ్ళీ మన వాళ్ళు ఇప్పుడు కొంచెం ఏదో తినడానికి కోసమని. ఇట్రా ఇంత వేడిగా ఉంది. ఇట్రా షమ్మా జీవితం పిచ్చెక్కిపోయారు తెలుసా మన టూరిస్టులు అయితే. శృతియా బనాయి हमको. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడే బస్సులో కూర్చున్నాము. ఎవరు లేరు, మన వాళ్ళే ఉన్నారు. మన ముగ్గురికి బస్సు మాట్లాడేసుకున్నాం అన్నమాట ఫ్రీగా. ఏంటి బాబు, ఏసీ లేదంట, మనోడు గింజుకుంటున్నాడు. ఇప్పుడైతే ఏసీలో పుట్టి పెరిగినట్టు అవసరమా? ఎలా సిప్లోకి వెళ్తే వస్తుంది కదా ఏసీ. సో ఇప్పుడు 10 minutesలోని మనం సిటీలోకి వెళ్ళబోతున్నాం. బస్సు అయితే స్టార్ట్ చేయలేదు ఇంకా, ఏమో మరి చూద్దాం, వెయిట్ చేద్దాం. ఇంకెవరికోసం వెయిట్ చేస్తున్నారంట. వెళ్తుంది వెళ్దా ఏంటి, ఏం చెప్తా? ఇదే చెప్పాలనుకుని చెప్పు మన ప్రేక్షకులకి. సిగ్గు ఎక్కువైపోతుంది. అలాగా యాక్ట్ చేస్తుంటాడు, కానీ సిగ్గు అయితే కాదు, చాలా ఉందన్నమాట మనోడి దగ్గర. అయితే చూద్దాం ఎలా ఉంటుందో. చాలా వేడిగా ఉంది బయట అయితే, అసలు చెమటలు కక్కేసుకుంటుంది బయట ఒక వెళ్తే. ఇంగ్లీష్ మారిషియస్. బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది, ఇప్పుడు వెళ్తుంది సిటీలోకి. దారి మధ్యలో టెంపుల్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ మధ్య మధ్యలో, మన హిందూ టెంపుల్స్. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది టెంపుల్స్ కూడా చూడడం. ఇదంతా నాకు ఎలా ఉందంటే బ్రెజిల్లో తిరుగుతున్నట్టు ఉందన్నమాట. మొత్తం హిల్స్, తర్వాత గ్రీనరీ ఎక్కువ ఉంది ఈ సిటీలోని. ఎక్కడ చూసినా హిల్స్ చాలా దగ్గరగా ఉన్నాయి. ఇండియాలో ఉన్నట్టు ఫీల్ వస్తుంది. చూసారు కదా, మొత్తం సేమ్ ఇండియాలో ఉన్నట్టు ఉందన్నమాట. మొత్తం బస్సులు, ఆ జనాలు చూడండి. ఇక్కడ ఉన్న బస్సులు, మారిషస్ బస్సులు చూడండి ఎలా ఉన్నాయో. అన్నీ ఇండియాలో సేమ్. మారిషస్ స్కూల్ పిల్లలు చూడండి బస్సుల కోసం ఎలా వెయిట్ చేస్తున్నారు. ఏంద్రా పాపులేషన్ ज़्यादा है क्या? ఇతనాలు ఏదో ఇండియాలో ఉన్నట్టు ఉంది. ఎలాగంటే మన దగ్గర మన సిటీస్లోని పిల్లలు ఎలా అయితే వెయిట్ చేస్తారో బస్సుల కోసం, కాలేజ్ స్టూడెంట్స్, అలాగా గుంపులుగా ఉన్నారు ఇక్కడ. ఇక్కడ రామ్ బాబు, మన ఆర్టీసీ బస్ స్టాప్లో ఉంది వైజాగ్లోని. అక్కడ అంతే. ఇక చూడండి, అవి ఎక్కడ తీసుకొస్తాను? మారిషస్ తీసుకొచ్చావా లేదంటే వైజాగ్ ఆర్టీసీ బస్ స్టాండ్ కదా? చూడండి, సిటీ అయితే బాగానే కనిపిస్తుంది ఇక్కడ నుంచి. మంచి గ్రీనరీ ఉంది. కాకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చాలా దగ్గర కంజెస్టెడ్గా ఉంది. ఎందుకంటే ఇది ల్యాండ్ చాలా తక్కువ కదా, ఐలాండ్ వల్ల. ఐలాండ్ ఎక్కడ
ఎక్కడ చూసినా సరే జనాలు ఎక్కువ ఉన్నారు. తర్వాత బిల్డింగ్స్ ఇవన్నీ కంజెస్టెడ్గా ఉన్నాయి. అంతా వైబ్ అయితే బాగానే ఉంది, కానీ చాలా హాట్గా ఉంది ఇక్కడ క్లైమేట్ అయితే. కానీ ఇక్కడ చుట్టుపక్కల చూస్తుంటే గ్రీనరీ ఎక్కువ ఉంది, కొండలన్నీ చాలా దగ్గరగా ఉన్నాయి హిల్స్ కట్టన. సో నాకు బ్రెజిల్లో ఉన్న వైబ్ అయితే వస్తుంది. సో ఓకే, థ్యాంక్ యూ సీనియర్. ఇప్పుడే దిగాం కిందకి, బస్ కిందకి కూర్చున్నాయే. మన సిప్ ఇక్కడే పక్కన ఉంది, అక్కడెక్కడో తిరుక్కుంటూ ఇలా వచ్చాము. అంటే మరి ఇక్కడ అలాగ ఉంటే మరి पैदल आएगा तो बहुत जल्दी आने वाला शायद. वही तो నడుచుకుంటూ వస్తే ఇంకా ఫాస్ట్ రావచ్చేమో అనుకున్నాను. సో మన వాళ్ళందరూ కొంచెం ఫుడ్ తిందాం అంటున్నారు. చూద్దాం ఇక్కడ ఏమైనా ఫుడ్ దొరికితే తినడం కోసం, మంచి రెస్టారెంట్ దొరికితే చూద్దాం. అండ్ ఇక్కడ ఒక చిన్న మార్కెట్కి అయితే వచ్చాం. బాగుంది ఇక్కడ స్ట్రీట్, ఇది చాలా బాగుంది చూడడానికి, బ్యూటిఫుల్గా ఉంది. చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది సిటీ. అంటే బ్యూటిఫుల్ అమ్మాయిలతోటి చాలా బాగుంది ఎక్స్ప్లోరింగ్. You need help? okay. All good. సో మన వెనకాలే ఉంది మన షిప్, అక్కడ ఉంది. మార్నింగ్ నుంచి ఫ్యూల్ అయితే డంప్ చేస్తున్నారు షిప్లోకి. మళ్ళీ ఇక్కడ నుంచి మనం సౌత్ ఆఫ్రికాకి వెళ్ళబోతున్నాం. చాలా గుడ్ న్యూస్ మీకు. సౌత్ ఆఫ్రికా కూడా వెళ్ళి మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను. సౌత్ ఆఫ్రికా నాకు ఎప్పుడూ వెళ్ళలేదు కదా, నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది సౌత్ ఆఫ్రికా చూడడం. కేప్ టౌన్కి వెళ్ళబోతున్నాం, సౌత్ ఆఫ్రికా క్యాపిటల్. సో మన వాళ్ళు ఇప్పుడు కొంచెం ఫుడ్ ట్రై చేయడం కోసం వెయిట్ చేస్తున్నారు, ట్రై చేస్తున్నారు. ఇక్కడ ఏదో ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉందంట, దానికోసం మన వాళ్ళందరూ వెళ్తున్నారు. నమస్తే ఇండియన్ రెస్టారెంట్ అంట. చూద్దాం ఏముంటుంది, ఎలా ఉంటుంది, ఏంటి ఫుడ్ గట్ట చూద్దాం ఎలా ఉంటుందో. सब आ गया. अच्छा आजा, बोल कुछ बोलने का क्या मनोल, बोल कुछ तो बोल. भाई लाइक एंड सब्सक्राइब. हाँ बस बहुत बढ़िया नंबर. మన షిప్లో పనిచేసే వాళ్ళు అందరూ ఇక్కడే కనిపిస్తున్నారు అన్నమాట, ఎక్కడికి వెళ్ళినా సరే. क्या हुआ? मेरे को भी फोटोज लेना, मेरे को अच्छा. हाँ अभी ब्राइट क्या क्लाइमेटिक ठीक नहीं है, अंधेरे में होता है. అంబ్రెల్లా స్ట్రీట్ బోల్తే ఇస్కా. ఇప్పుడు ఒక అంబ్రెల్లా స్ట్రీట్లోకి ఎంటర్ అయ్యాము. దీన్ని అంబ్రెల్లా స్ట్రీట్ అంటారు. ఇక్కడ గొడుగులు చూసారు కదా, ఎలాగా పైన వేలాడి చేశారు. గొడుగు తీసుకెళ్ళిపోతాం అంటే भाई बारिश आएगी तो ठीक है भाई, इधर से लेके जाने का. బ్యూటిఫుల్గా ఉంది అంబ్రెల్లా స్ట్రీట్ మారిషస్లోని. బాగుంది మార్కెట్లో వెళ్తూ మంచి ఎలాంటి సెట్టింగ్లు వస్తున్నాయి. సో ఈ అంబ్రెల్లా స్ట్రీట్ అంటారు దీన్ని. అంబ్రెల్లాస్ చూసే కదా రంగురంగులు ఎలా తీసారో పైన. దానికి మన ఇండియన్ రెస్టారెంట్కి వచ్చాం మనం. చూడండి, నమస్తే ఇండియన్ క్యూజిన్ రెస్టారెంట్. సో వెళ్దాం, చూద్దాం ఏముంటుందో ఫుడ్, ట్రై చేద్దాం ఫుడ్ మన ఇండియన్ రెస్టారెంట్. సో మీరు ఎప్పుడైనా వస్తే ట్రై చేయండి నమస్తే ఇండియన్ రెస్టారెంట్. ఈ చైనా టౌన్లోని అంబ్రెల్లా మార్కెట్ దగ్గరలో ఉందన్నమాట. సో లోపలికి వెళ్ళి చూద్దాం. బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు రెస్టారెంట్ క్లోజ్ చేస్తారు. ఈవినింగ్ 6 o'clock ఓపెన్ చేస్తారంట. అప్పటివరకు మనకు టైం లేదు. సో వేరే రెస్టారెంట్కి వెళ్దాం మనం. ఇంకా ఇక్కడ చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి, టైం 3:30 అవుతుంది. సో వేరే రెస్టారెంట్కి వెళ్ళి చూద్దాం ఇక్కడ ఏమైనా ఉంటే. నమస్తే రెస్టారెంట్ పక్కనే చూస్తే ఇంకొక రెస్టారెంట్ ఉంది. అంటే రెస్టారెంట్ కాదు, స్ట్రీట్ ఫుడ్ టైపు. నమస్తే ఇండియన్ రెస్టారెంట్ ఇది కూడా, దీని పేరు కూడా ఇండియన్ బై నమస్తే ఈ రెస్టారెంట్ పేరు. బాగున్నాయి ఫుడ్ అయితే చాలా ఉన్నాయి ఐటమ్స్. అండ్ 5 मिनट बहुत जल्दी है. ठीक है. ఏడుంది చికెన్ బిర్యానీ ఉందా? ఏది ఉంది, ఎక్కడ ఉంది? చికెన్ బిర్యానీ क्या है, मोर्चस बिरयानी है, हैदराबाद बिरयानी, वेज फिश लैम्प, तेरा चिकन ₹25. చికెన్ బిర్యానీ కాదు అది, బిర్యానీ చెప్పే ఇంకేంటి చికెన్ బిర్యానీ.
ప్రాన్స్ బిర్యానీ, No. ప్రాన్స్ కర్రీ. Octopus, some seafood. Seafood नहीं है. Seafood. मच्छी. పిలుస్ క్లోజ్ है भाई, క్లోజ్ क्लोज है. 6 बजे से 6 o'clock ఓపెన్. ఇగో మన ఫ్రెండ్స్ కూడా మన షిప్లో పనిచేసే మన ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు అదే రెస్టారెంట్కి వెళ్దాం ట్రై చేస్తున్నారు, కాకపోతే క్లోజ్ అప్. సో నా వెనకాల ఉన్న నమస్తే ఇండియన్ రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాము. సో అది క్లోజ్ అయిపోయింది కదా. పక్కనే ఒక స్ట్రీట్ రెస్టారెంట్లో ఉంది. ఇక్కడంటే అక్కడ ఫుడ్ తీసుకొని ఇక్కడికి వెళ్ళి కూర్చొని తినొచ్చు అనమాట. సో ఈ రెస్టారెంట్ పేరు అయితే వచ్చేసి ఇండియన్ బై నమస్తే అని ఉంది. సో చూస్తున్నారు కదా ఫుడ్. ఇక్కడ చూస్తే బటర్ చికెన్ 325, మారిషస్. ఇప్పుడు మనం ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము. 3 డిలక్స్ థాలీలు ఆర్డర్ చేసాము. ఒక్కొక్క డిలక్స్ థాలీ 500 మారిషస్ రూపీస్ పడింది అన్నమాట. అంటే డబుల్ అన్నమాట. అంటే 1000 రూపాయలు పడి ఉంటుంది ఒక డిలక్స్ థాలీ. అందులోని మటన్ చికెన్ అవన్నీ వస్తూ ఉందన్నమాట. Choose करने के लिए बोल रहा था इसलिए बुलाया. बियर कहाँ मिलेगा इधर पे? बियर नहीं इधर पे नहीं मिलेगा. आगे का एंट्रेंस में. हाँ उधर जाने का. ये तो वाटर बॉटल. సో మన డిలక్స్ థాలీ వచ్చింది చూడండి. ఇక్కడ నాన్ ఉంది, చికెన్ ఉంది, ఫిష్ ఉంది, దాల్ ఇవన్నీ ఉన్నాయి. సో అదనమాట. ఈ ప్లేటు 500 మారిషస్ రూపీస్ అనమాట. అంటే 1000 రూపాయలు ఇండియన్ రూపీస్లో పడి ఉంటుంది. సో రెడీగా ఉంది మన ఫుడ్, వెళ్ళి తిందాం. సో జస్ట్ ఇప్పుడే మన ఇండియన్ రెస్టారెంట్ స్ట్రీట్ రెస్టారెంట్లో ఫుడ్ తిన్నాము. థాలీ డిలక్స్ థాలీ అంట. యావరేజ్ కంటే బిలో యావరేజ్, అది యావరేజ్ కూడా కాదు. సో ఎంత అయింది, 1000 రూపాయలు ఎంత అయింది ఆ థాలీకి. అది డిలక్స్ థాలీ అని పెట్టాడు పేరు. ఫిష్, చికెను ఇంకా ఇవి పెట్టాడు, సబ్జీస్, 2-3 రోటీలు అన్నీ పెట్టాడు. కాకపోతే ఫుడ్ టేస్ట్ అయితే చాలా అంతేం బాగాలేదు. ఏదో ఎవరికో తప్ప తినాలి తప్ప అంతకు మించి అంత ఇంట్రెస్టింగ్ అయితే లేదు. సో చూస్తున్నారు కదా మన సిప్ప కూడా ఉంది. ఇప్పుడు సిప్లోకి వెళ్ళిపోతున్నాం. మన టైం అయితే లేదు ఎక్కువ. ఒక గంటలో నేను డ్యూటీ స్టార్ట్ చేసేయాలి. అందువల్ల మన దీపక్ బ్రో మనం కలిసి వెళ్ళిపోతున్నాం. మనోడు బాబు కూడా అక్కడే తిరుగుతున్నాడు. షాపింగ్ చేయడానికి బాబు ఉండిపోయాడు. ఇప్పుడు నేను దీపక్ షాపింగ్. సో మన టైం ఎక్కువ లేదు కాబట్టి 1 అవర్లో నేను డ్యూటీ స్టార్ట్ చేయాలి కాబట్టి నేను వెనక్కి ఇంకా సిప్లోకి వెళ్ళిపోతున్నాను అనమాట. ఇక చూస్తున్నారు కదా నుంచి ఇక్కడ నుంచి ఈరోజు డిలే. అంటే చూడడానికి మన సిప్ చాలా దగ్గరగా ఉన్నట్టు ఉంది, కానీ చాలా దూరం అది. ఇక్కడ నుంచి బస్ తీసుకొని వెళ్తే దగ్గరికి 10-20 మినిట్స్ టైం పడుతుంది. సో ఇక వెళ్దాం మరి. క్లైమేట్ మెల్లగా అవి కూల్లో క్లైమేట్ మెల్లమెల్లగా చల్లబడుతుంది అన్నమాట. క్లైమేట్ మధ్యాహ్నం కంటే మధ్యాహ్నం చాలా ఉక్కపోస్తుంది అన్నమాట. చాలా అంటే చాలా, అసలు మనుషులు బయట తిరగడం అంటే చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడులా తగ్గిపోయింది, చల్లగా అయిపోతుంది. మారిషస్ ఎక్స్పీరియన్స్ బాగానే అయింది, చూడడానికి బాగానే ఉంది. మళ్ళీ ఎప్పుడైనా ఫ్యూచర్లో వెకేషన్కి ఎప్పుడైనా రావడానికి ప్రయత్నిద్దాం. బస్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ మన వాళ్ళు 2 ఉన్నారు. మన దీపక్ తర్వాత ఇంకోటి ఉన్నాడు, సిప్లో పనిచేసేవాడు. సో ఒకవేళ లేట్ అయితే క్యాబ్ తీసుకొని వెళ్ళిపోదాం. నేను ట్రై చేద్దాం, బస్సు వస్తా అనుకుంటున్నాను. ఒక 5-10 మినిట్స్లో వచ్చేస్తే బస్ తీసుకొని వెళ్ళిపోదాం, లేదంటే ట్యాక్సీ తీసుకోవడం. సో